కొన్ని జీవితాలు చూస్తే జాలి వేస్తుంది. కానీ ఇవన్నీ చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఎంతోమంది ఉంటారు. కానీ కొందరు మాత్రమే సహాయ దృక్పథంతో ముందుకొస్తారు. కన్న బిడ్డలే తల్లిదండ్రులను వదిలేస్తున్న రోజులివి. మానసిక కొన్ని జీవితాలు చూస్తే గుండెలు పిండేస్తాయి. కొన్ని జీవితాల్లో విషాదం చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది. కొన్ని జీవితాలు ఆశ్చర్యాన్ని కల్పిస్తాయి. మరికొన్ని జీవితాలు చూస్తే జాలి వేస్తుంది. కానీ ఇవన్నీ చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఎంతోమంది ఉంటారు. కానీ కొందరు మాత్రమే సహాయ దృక్పథంతో ముందుకొస్తారు. కన్న బిడ్డలే తల్లిదండ్రులను వదిలేస్తున్న రోజులివి. మానసిక స్థితి బాగోలేక ఎంతోమంది జీవితాలు అయోమయంగా ఉంటున్నాయి. అలాంటి అందరికీ ఒక సామాన్యుడు తనకొచ్చే రోజువారీ సంపాదనతో కుటుంబం గడపడం కూడా కష్టమైన చిలించిన అతని మనసు మరికొంతమంది స్నేహితులతో కలిసి స్నేహహస్తం అందిస్తూ అభాగ్యులకు, నిర్భాగ్యులకు బాసటగా నిలుస్తూ ఎన్నో జీవితాల్లో చిరునవ్వులు అందిస్తూ చిరుమందహాసి, చిరుచిద్విలాసిగా నిలిచిన స్నేహభావం తన ఇంటి పేరుగా మార్చుకున్న అశోక్తో మరింత మందిలో స్ఫూర్తి రగిలించేందుకు ప్రయత్నంగా ఈరోజు చాణక్య న్యూస్ ప్రత్యేక కథనం. నమస్తే, వెల్కమ్ టు చాణక్య న్యూస్. ఆనాటి అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటిస్తే ఈనాటి అశోకుడు మన సమాజంలో ఎన్నో అనాథ జీవులకు కానీ, నిరాశ్రయులకు కానీ ఆశ్రమం కల్పిస్తూ వాళ్ళకి చేయూత అందిస్తూ స్నేహభావం అశోక్ అంటేనే ఒక ఇంటి పేరు, స్నేహభావం అనేది ఒక ఇంటి పేరుగా మార్చుకుని స్నేహభావం అశోక్ అనే విధంగా ఇక్కడ మన విశాఖపట్నం పారడైజ్ సెంటర్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన ఒక సామాజిక స్పృహ. ఎంతో మంది రాజకీయంగా ఎదగాలనో, ఇంకో విధంగా ఎదగాలనో చాలా మంది సహాయ కార్యక్రమాలు చేస్తుంటారు. బట్ ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించి ఇంకెవరైనా మెప్పు కోసం కానీ చేయకుండా నిస్వార్థమైన సేవ చేస్తూ ఈరోజు స్నేహభావం అశోక్ అంటేనే సహాయానికి మారుపేరుగా నిలిచిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. అసలు ఈ సేవా కార్యక్రమాల్లో చేయడంలో అతను ఉన్న ఉద్దేశం ఏంటి, సేవా కార్యక్రమాలు చేయడానికి గల ఉద్దేశం ఏంటి, ఆయన ఎందుకు చేస్తున్నారు, ఈ సేవా కార్యక్రమాలు ఇంకా ఎలా చేస్తారు, ముందే ఏమనుకుంటున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆయన ఉన్నారు. సార్ చెప్పండి అశోక్ గారు, ఇప్పుడు మీ ఇంటి పేరు నిజంగా జనాలు మర్చిపోయారు. మీ ఇంటి పేరు ఏంటి అంటారు? పల్లా అండి. పల్లా అశోక్ గారు. బట్ ఇక్కడ ఎవరిని అడిగినా సరే స్నేహభావం అశోక్ అంటేనే చెప్తున్నారు. మిగతా ఇంటి పేరు అనేది దాదాపుగా ఎవరికి గుర్తులేదు. దాన్ని ఏమంటారు? అంటే ఇప్పుడు స్నేహభావం అనేది ఇది నేను స్నేహపూర్వకంతో, అంటే ఒక ప్రతి ఒక్కరు చేతులు కలాలి, ప్రతి అందరు మతస్థులు కులస్తులకి ఇది అనుకూలంగా ఉండాలి అనే దీని మీద ఈ పేర్లోనే ఉంది. అయితే మరి నాకు బై బర్త్ ఫస్ట్ నుంచి కూడా నాకు ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఆలోచన. తర్వాత గతంలోని కూడా నేను స్నేహభావం ట్రస్ట్ అనేది పెట్టక ముందు కూడా కొన్ని కార్యక్రమాలు చేశాను. సార్ అశోక్ గారు, ఇప్పుడు వీరి సేవా కార్యక్రమాలు మొదలెట్టడానికి ఎవరైనా ఏదైనా పని చేయాలంటే దానికి ఒక ప్రేరణ, దానికి ఒక ఇన్స్పిరేషన్, ఎవరైనా బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? ఈ ఎటువంటి సన్నివేశాలు మీకు ఇలా ముందుకు కదిలేందుకు మీకు దోహదపడ్డాయి? ఏ లేదండి, సందర్భాలు బట్టి నాకు ఆలోచనలు వస్తాయి. అక్కడ ఎవరికైనా ఏదైనా ఆపదంటే అది చేసిన దాకా, వాళ్ళకి అదొక ప్రాబ్లం క్లియర్ చేసిన దాకా నాకు నిద్రపట్టు. అదొక ఏదో అంటారు చూడండి, ఫోబియా టైపు. అలాగా ఇదొక నాకు వ్యసనం ఉంది. మీకు ఈ ఫోబియా, ఈ సహాయం చేయాలనే ఫోబియా మీకు ఎక్కడి నుంచి మీకు ఫస్ట్ బై బర్త్ చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నాన్నగారు వాళ్ళు మాకేలా పంపు వెనక పెట్టి ఊరుకు పెట్టే రకం, నలుగురు పెట్టే రకం. వాళ్ళు మాకు పేదరికంలోనైతే మేము బ్రతికామండి. దానికైతే వాళ్ళు చేతకంతనం కాదండి,
వాళ్ళు నిస్వార్థం. అంటే పిల్లల్లో ఒకలా చూడాలి, బయట ఒకలా చూడాలి, అందరిని వాళ్ళే చూస్తారని. అందులో మా అమ్మగారు బాగా 10 మందికి పెట్టే చెయ్య. మా నాన్నగారు కూడా మాకు ఒక రూపాయి వెనకెట్టినా బయట 10 మందికి చూస్తారు. వాళ్ళ నుంచి వచ్చింది అనుకోవడం అంతేకాదు. ఇప్పుడు మీరు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, సేవా కార్యక్రమాలు చేస్తుంటే మీకు నెగిటివ్ కామెంట్స్ అంటే దీంతో చేస్తున్నారు, ఈ పదవాసి చేస్తున్నారు, లేకపోతే ఈ సేవ పేరుతో సేవ ముసుగేసుకొని ఇట్లా చేస్తున్నాడని ఎవరైనా కామెంట్ చేయడం కానీ నేరుగా అనడం కానీ విమర్శించడం కానీ ఎప్పుడైనా జరిగిందా? ప్రస్తుతానికి అయితే జరగలేదండి. ఎందుకంటే వాట్ ఈజ్ వాట్ ఏంటనేది అందరికీ తెలుసు. కానీ వచ్చినా కూడా నేను పట్టించుకోనండి. ఎందుకంటే భగవంతుడి మీద, ఈ పొలిటికల్ నాయకుల మీద, పెద్ద పెద్ద మహానుభావుల మీద పెడుతున్నారు. నేను ఎంత నాకు పెట్టినా నేను పట్టించుకోను, అలా వెళ్ళిపోతుంటాను అంతే. ఒకవేళ పెట్టినా వాడికి వాడు అంతరాత్మకు తెలియాలి, ఇంకేం లేదు. మనం అవన్నీ పట్టించుకుంటే నేను ఇవన్నీ చేయలేను. గతంలో అనిపించింది, ఎవరైనా కామెంట్ పెట్టేటంత ఇదేం కాదు, కానీ వెనక పెట్టి కొన్ని రాళ్ళు విసిరినా కూడా అవి నాకు బలంకే చేకూరే. కానీ నన్ను డిస్టర్బ్ చేసినా కొంచెం ముందుకు వెళ్ళాను, కానీ వెనక్కి వెళ్ళలేదు. అటువంటి వచ్చినా కూడా నేను పట్టించుకోను సార్. ఇప్పుడు మీరు చాలా మందికి చాలా సేవా కార్యక్రమాలు చేశారు కదా, ఈ సేవలు చేసేటప్పుడు మీ లైఫ్కి దగ్గరగా ఏదైనా ఈ సిచ్యువేషన్ చూసి మీకు మనసు కలిసి చేసే సన్నివేశం ఎక్కడైనా చూసారా? అంటే 2 అప్టికలు దానం చేసినోడు 20 కొడుకులు పెట్టుకుంటాడండి. 6 లక్షలు పెట్టి ఇల్లు కట్టించినప్పుడే నేను నా వాళ్ళతో, అంటే నేను ఒక్కని కాదు, నా బ్యాచ్ ఒక 1,20,000 వరకు మా బాబు గారు, సారిపల్లి వెంకీ గారు, తెలంగాణప్పారావు గారు, ఇలాగే అలా వచ్చి తన అబ్బాయి, ఇలాగ వాటర్ క్యాన్లు పవనం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఒక 120 అయిన 440 అయింది. ఇటువంటి గృహప్రవేశం భోజనాలు కొట్టి నెక్స్ట్ ఈ రోజుకి కూడా వాళ్ళు డమ్మని డప్ అనమాట. ఆ ఏరియాలో కూడా ఎటువంటి సపోర్ట్ లేకపోయినా వాళ్ళకి ఇల్లుకి కూడా రెంట్కి, ఆ ఇల్లు కట్టించేటప్పుడు కూడా నేను ఆ రెంట్ కూడా నేను కట్టి చేసి ఫ్యామిలీ మీకు ఎక్కువ కలిసి వేసింది అంటారా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ పరిస్థితి బాగా ఒక 6 ఉంటుంది. ఇల్లు ఎండగా డస్ట్బిన్ లాగా ఉందండి, డస్ట్బిన్ లాగా ఉంది. ఒక మనిషి కొడితే, ఒక మనిషి తిడితే 100 మంది కాదండి. ఒక మనిషి బాధల్లో ఇంటప్పుడు ఏటి సమాజంలో ఇంత వెనకబడిపోయి ఉన్నారా, మనం ఏమైనా లూడ్ లైన్లో ఉన్నామా, ఇలాంటి దీంట్లో ఎంత దిగుగా ఉన్నారా అనేసి నేను వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ముందు హెల్ప్ చేశాను. కానీ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు. ఇంటికి రాసిన ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు పరిస్థితి చూసి డిసైడ్ అయిపోయినా ఇల్లు కట్టించారు అని. ఒక మీడియా వాళ్ళు అయితే హైలైట్ అయ్యారు తప్ప వాళ్ళ నుంచి మనకి ఏ స్పందన లేదు. వాళ్ళు ఎవరో 1 రూపాయి మనకి ఇవ్వలేదు, నేనే చేసుకున్నామండి. అందులో దర్జాగా చెప్పిన 4,40,000 నాది. మిగతా వాళ్ళు సారిపల్లి వెంకీ గారు, మా బావగారు నక్కిలి నరసింహరావు గారు, కిరణ్ అప్పారావు గారు, సారిపల్లి రమణేశ్వరరావు గారు, ఇలాగ తోచింది వాళ్ళు చాలా చేశారు. వీళ్ళందరూ కలిపితే 1,20 అంత వచ్చింది. నేను 4,40 పెట్టాను, చేసాం. అప్పుడే నాకు అంత హంగమా ఆర్భటాలు చేయాలని ఏం లేదు. కాకపోతే చిన్న 1-2 ఎవరో ఫ్లెక్సీలు గిచ్చులు వేస్తే వాటికి కూడా వద్దనిస్తాను నేను. అది ఇప్పుడు ఈ సేవా కార్యక్రమం సామాన్యుడు ఎవరైనా మధ్యతరగతి కుటుంబంలో బతకాలంటే డబ్బులు అవసరం. సహాయం చేయాలంటే తనకు మించిన సహాయం చేయాలన్నా దానికి చాలా మనసు ఉండాలి. ఇప్పుడు మీరు వృత్తిపరంగా ఏ వృత్తి చేస్తున్నారు, దానికి డబ్బులు ఎలా చేస్తున్నారు, ఈ సేవా కార్యక్రమాలు డబ్బులు ఎలా చేస్తున్నారు? నేను గతంలోనే ఫైనాన్స్ ఆఫీసులో చేసే డబ్బులు నాకు కూడబెట్టుకుని నాకు ఉన్నాయి సార్. అప్పటి వరకు ఇప్పుడుకి అవి సాగించాను. ఈ 4 నెలలు వచ్చిన స్పందన కొంతమందితో వచ్చేది. ఇప్పుడైతే ఫైనాన్షియల్గా నేను చాలా వీక్గా ఉన్నాను. అలాగనేసి నేను ఆపను, నా స్తోమతకి తగ్గట్టుగా నేను చేస్తాను. కాకపోతే నేను నిజమైన సర్వీస్ చేస్తాను. ఏంటనేది స్నేహభావం అశోక్ అని యూట్యూబ్లో కొడితే వస్తాయి. ఎవరైనా చేయాలనుకుంటే అతను నాకు చేసినట్టు కాదు. నేను నిజమైన పేదోళ్ళకి వాళ్ళ డబ్బును చేరిస్తాను. ఆ టాలెంట్ నాకు ఉంది. ఇంకా ముందుకు ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఇప్పుడు దాకా ఖర్చు అయింది. ఇంకెక్కడి నుంచి స్లోగా చేస్తాను. ఇంకా ఎవరైనా ముందుకు వస్తే ఇంకా ఫాస్ట్గా చేస్తాను. అది అంటే మీరు ఏం చేస్తున్నారు, ఏం చేసి ఇవన్నీ ఏసీ అండి, టాటా ఏసీ నడుపుతున్నారు. టాటా ఏసీ నడిపి చేయగలుగుతున్నారా? ఇప్పుడు టాటా ఏసీ అంటే ఒక ఫ్యామిలీని పోషించడానికి సరిపోవచ్చు, బట్ దానికి రిపేర్లు ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటుంది, తర్వాత వచ్చేది ఫ్యామిలీ పోషణ కొంత వెళ్ళిపోతుంది. అయినా సరే మీరు కార్యక్రమాలకి టాటా ఏసీ నడిపి చేయగలరా?
లేదండి, జెంట్లమెన్ సినిమాలాగా అర్జున్ లాగా అక్కడక్కడ ఏవో కొల్లగొట్టి చేస్తున్నాను. అదేం కాదండి. నేను చెప్పాను కదా, నేను ఫైనాన్స్ ఆఫీస్లో చేసేటప్పుడు కొంత అమౌంట్ ఇప్పుడు ఖర్చు పెట్టాను. ఇప్పుడు చేసిన ఈ కొంతవరకు కొంతమంది ముందుకు వచ్చారు. ఇక్కడి నుంచి మళ్ళీ చేస్తాను. ఇప్పుడు చేసిన ఈ కొంతవరకు కొంతమంది ముందుకు వచ్చారు. ఇక్కడి నుంచి మళ్ళీ చేస్తాను. ఇంకా నా సర్వీస్ చూసి ఇప్పుడు ఈ ఛానల్, ఇప్పుడు మీ ఛానల్ నేను పెళ్ళదు కదా, మీరే వచ్చారు కదా, అదే నేను చేసే ప్రతి కార్యక్రమంకి ఇలాగే మెప్పు పొందాలనుకుంటే ఈ పాటి నేను ఎక్కడికే వెళ్ళాను. ఇక మీ ఇంటర్వ్యూ తీసుకోవాలి. ఎందుకంటే నేను ఎప్పుడు చేసినా చాణక్య న్యూస్లో సమాజంలో ఉన్న సమస్యలు కానీ, లేకుంటే సమాజంలో ఉన్న అవినీతి చీరపురుగులైనటువంటి అవినీతి అధికారుల పైన కానీ ఎక్కువ వార్తలు వస్తుంటాయి. బట్ ఫస్ట్ టైము మీ కార్యక్రమాలు కొన్ని చూశాక, మిమ్మల్ని చూశాక ఇది మనం ముందుకు తీసుకురావాలి, ఇలాంటి వాళ్ళు మనం చూపించాలి, ఇలాంటి వాళ్ళు చూపించడం వల్ల ఇన్స్పైర్ అయ్యి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి మరికొన్ని కార్యక్రమాలు చేస్తారు. సమాజంలో చాలా మంది నిర్వాహకులు చిన్న సహాయాలు చేస్తే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతారు. ఇప్పుడు 150 రూపాయలు ఫీజు కట్టలేని పరిస్థితిలో ఒక ఆయన చూశాను. 150 రూపాయలు ఫీజు కట్టలేని పరిస్థితిలో చదువు ఆపేసి ఆయన కష్టపడి పని చేసుకుని వాళ్ళ అబ్బాయిని ఇప్పుడు డాక్టర్ చదివించారు. అటువంటి స్టోరీ కూడా ఉన్నాయి మన చుట్టుపక్కల. అలాంటి వాళ్ళకి సహాయం చేయగలిగితే బాగుంటది. అందుకు అలా మిమ్మల్ని పైకి తీసుకురావాలని అయితే నేను యాక్చువల్గా మీకోసం 1 డే వెయిట్ చేశాను. ఎవరో మీ బంధువు ఎవరో పేరు ఆయన కాలం చేశారని చెప్పి తెలిసింది. అందుకు నేను అక్కడ వెయిట్ చేసి 1 డే వెయిట్ చేసి మరి ఈ రోజు మీ దగ్గరకు వచ్చాను. లేక ఇంకా ఈ రోజు నీకు అవ్వకపోయినా నేను ఇంకోటి 1 డే అయినా వెయిట్ చేస్తాను. ఎందుకంటే నేను దీని మీద అలా అనుకున్నాను, ఇలా ఎలా అయినా చెయ్యాలని అనుకున్నాను, వచ్చాను. సరే, అది నా డ్యూటీ అండి, అది నా బాధ్యత. నేను బాగా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యాను. ఓకే, తర్వాత ఏంటంటే మీరు ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు ఎవరైనా ఏదైనా చేస్తాం, మన ప్రతి ఒక్క ఇంట్లో కోరుకునేది ఏంటంటే మంచి చేసేవాళ్ళు సమాజానికి ఉండాలని కోరుకుంటారు. మన ఇంట్లో ఉన్నారంటే ఈ మంచి చేయడం వల్ల ఇది ప్రమాదాలు ఎదురవుతాయి, మన ఫ్యామిలీకి ప్రాబ్లం అవుతుందని ఎక్కువ ఆలోచిస్తారు. మీరు ఈ కార్యక్రమాలు చేస్తుంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంటుందండి? కొంచెం అటు ఇట్లా ఉన్నా ఆలోచించమంటారు. కానీ చేస్తున్న మంచి పనులే కాబట్టి కొంచెం ఒక రోజు మూలైనా ఒక రోజు ఎలాగున్నా ఎంకరేజ్ ఉంటుంది. ఎంకరేజ్మెంట్ లేకుండా మనం చేయలేక ఉంటుంది. ఫైనాన్షియల్గా కాకపోయినా పెట్టే గుణమే అందరిది. మా ఫ్యామిలీలోనే మా బంధువులు అందరికీ పెట్టే గుణమే, మా ఇంట్లో వాళ్ళు అందరికీ పెట్టే గుణం. వాళ్ళు ఎప్పుడు కామెంట్ అది చేయరు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అది మిస్సెస్ సపోర్ట్ చేస్తుంటారు. కార్యక్రమం చేసినా చేయని పర్లేదు సపోర్ట్. సరే, అలాగే వాళ్ళు బాధలు వెళ్తుంటాయి కదా, మన హెల్త్ పాడైపోతుంది, అవన్నీ తిరిగి అన్నీ అవి ఉంటాయి. మరి అవన్నీ పెట్టుకుంటే అవ్వదు. వాళ్ళు అంటారు, మరుసటి రోజు మామూలు చేస్తాం. పర్లేదు, సపోర్ట్ అయితే ఇస్తారు. మరి మీ పిల్లలైతే ఈ స్కూల్లో పిల్లలతో ఎలా ఉంటారు? మీ భావజాలం, మీ సేవా తత్పరత వాళ్ళపైన పడే ప్రభావం ఉండొచ్చు. మరి ఇప్పుడు మా తల్లిదండ్రులు మాకు వచ్చే వాళ్ళకి మాకు పడవచ్చు. ఇప్పుడు మీరు చేసే సేవా కార్యక్రమాలకి ఎప్పుడైనా మీకు ఫేక్ అంటే ఎక్కువ మేము వాళ్ళు అరువులు కారు సహాయం పొందడానికి, కానీ సహాయం కోసం మీ దగ్గరికి వచ్చి నటించిన సందర్భాలు అయితే ఉన్నాయా మీకు? ఉన్నాయి, ఇప్పటికీ కూడా కొంతమంది ఉన్నారు. కానీ మేము వాళ్ళు అసలు ఎంక్వైరీ చేస్తాము. ఒక్కోసారి ఫెయిల్యూర్ అయిపోయి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎలాగో తీసుకున్నారు కదా, ఇంకెందుకు వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలని అక్కడితో ఆపేస్తాం. వాళ్ళు ఆపేసి ఇంకా వచ్చిన కూడా డైరెక్ట్గా చెప్పేస్తాం. వాళ్ళు చేసే పని కూడా వాళ్ళకి చెప్తాం, మీరు ఇదమ్మా తప్పన చేయకూడదు అని చెప్పేసి ఇంకా వాళ్ళకి డైరెక్ట్గా ఆపేస్తాం. అవును, ఆ సహాయం ఇంకోరు చేస్తే బాగుంటది కదా. ఇప్పుడు ఉన్నోడికి చేసి మాకెంత బాధ అనిపిస్తుంది? మేమే నోరు పట్టుకొని 4 కాళ్ళు పట్టుకొని చేసేది, అది ఉన్నోడికి చేస్తే వాళ్ళకి సిగ్గు ఉండాలి కదా. అటువంటిది ఇచ్చిన తర్వాత మాకు బాధ ఉంటుంది కదా. ఏదో ఒక 2 రోజులు బాగుంటుంది, తర్వాత ఎక్కడికి నమ్మాలో ఎవరి కూడా మాకు అర్థం అవుతుంది. మీరు ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే, మరింత మందికి సహాయం చేయాలంటే మీకు ఎటువంటి సహకారం సమాజం నుంచి ఉంటే మీరు చేయగలరు? ఏ మహానుభావుడు ఎంత సహాయం చేసినా ఈ అశోక్ అనేవాడు పేరొద్దండి. మహానుభావుల్లా ఈ రోజుల్లో మర్చిపోయిన సమాజం ఇది. నా వల్ల వాళ్ళు చేసే సర్వీస్ నాకు ఫైనాన్షియల్గా ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా నిజమైన నిరుపేదలకి నేను చేస్తున్నటువంటి సర్వీసులు యూట్యూబ్లో చూడమనండి. అటువంటి వాళ్ళకి ఇంకా నేను పెంచుకొని రోడ్డు మీదకి తల్లిదండ్రులు అనాథలుగా వదిలేసే పరిస్థితులు రాకుండా
అంత కాకపోయినా కొంతవరకైనా నేను ట్రై చేస్తానండి. సరే, ఇప్పుడు చూశారు కదా నా అశోక్ గారిని. అశోక్ గారు మరిన్ని సహాయ కార్యక్రమాలు చాలా మందికి చేయూతనందించి ముందుకు సాగాలని అనుకున్నట్లయితే మీరు సహాయం చేయాలంటే అశోక్ గారి నెంబర్ని మీకు స్క్రీన్ పైన ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేరుగా కాంటాక్ట్ అవ్వండి. మీకు వీలుంటే నేరుగా ఆయన మీకు చెప్తారు పలానా సహాయ కార్యక్రమం ఈరోజు ఉంది, మీరు సహాయం చేయొచ్చు, మీ చేతుల మీదుగా చేయొచ్చు. ఎందుకంటే ఆయన పబ్లిసిటీ అవసరం లేదంటున్నారు. మీకు చెయ్యాలి, నీకు ఆ సంతృప్తి కావాలని నేరుగా వచ్చి చేయొచ్చు. నీకు సమయం లేక చేయాలని ఉద్దేశం ఉండి సమయం లేక ఇంకొక దూర ప్రాంతంలో ఉండి చేయలేకపోయినట్లయితే అశోక్ గారికి కాంటాక్ట్ అయ్యి ఆ నెంబర్కి ఫోన్ చేసి ఆయనకి మీరు తోచిన సహాయం చేసి, మీరు అనుకున్న సహాయం చేసి, ఇది మా పేరు మీద సహాయ కార్యక్రమం చేయండి అని చెప్తే ఆయన చేస్తారంటున్నారు. కాబట్టి ఆయన నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేకుంటే ఆయన ఫోన్ పే నెంబర్ కూడా మీకు డిస్ప్లే ఇస్తాను. ఆయన ఫోన్ చేసి ఆ విధంగానే చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నైనా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇంటికో పువ్వు ఈశ్వరునికో దండ. కాబట్టి ఇలాంటి స్నేహభావానికి మనంతో చేయతేస్తూ మనంతో సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మోహన్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్ టు చాణక్య.